పార్టీ మీటింగ్లోనే దుర్గేష్ పేరును ప్రకటించారు జనసేనాని. రాజమండ్రి రూరల్, అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నేతలతో పవన్ సమావేశం ఏర్పాటు చేశారు. రాజమండ్రి గ్రామీణ సీటుతో జనసేన పోటీ చేయబోతున్నట్టు పవన్ వ్యాఖ్యానించారు. కందుల దుర్గేష్ బరిలో ఉంటారని పవన్ వెల్లడించారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని పొత్తులో భాగంగా ఈసారి జనసేనకు వెళ్తోంది సీటు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఏంటనే ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తం మీద రాజమండ్రి రూరల్ సీట్ను జనసేనకు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ప్రకటించారు. రాజమండ్రి రూరల్, అర్బన్, రాజానగరం నియోజకవర్గ, అనపర్తి నియోజకవర్గ నేతలతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లోనే కందుల దుర్గేష్ పేరును కన్ఫర్మ్ చేస్తూ పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేశారు. మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్, కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా నేరుగా పార్టీ సమావేశంలోనే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రామస్వామి మొదటి నుంచి కూడా ఆర్టీవీ చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న విశాఖ టూర్ అనంతరం ఈ రోజు గోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యేందుకు నిన్న రాజమండ్రి రాత్రిలో చేరుకున్నారు. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా రాజనగరం, అలాగే రాజమండ్రి రూరల్తో పాటు అలాగే అనపర్తి, ప్రధానంగా రాజమండ్రి సిటీ మొత్తం 4 నియోజకవర్గ నాయకులతో కూడా ఈరోజు సమావేశమయ్యారు. సమావేశమై మొదటి నుంచి కూడా రాజమండ్రి రూరల్ క్రికెట్లో జనసేన టీడీపీ పొత్తులో ఎవరు పోటీ చేస్తారని గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉత్కంఠతే ప్రధానంగా నెలకొందని చెప్పాలి. ఎట్టకేలకి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్కంఠకైతే తెర దింపారని చెప్పేసి ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్నాళ్ళ నుంచి జనసేన నుంచి పోటీ చేస్తారా లేదా టీడీపీ నుంచి పోటీ చేస్తారా, ఓ పక్కన సీనియర్ నాయకులు ఎవరైతే బొత్స సోదరి నేనే పోటీ చేస్తానంటూ ప్రధానంగా చెప్పుకుంటూ రావడం జరిగింది. అదే తరుణంలో జనసేన సంబంధించినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎవరైతే కందుల దుర్గేష్ కూడా ఇదే స్థానంపై కూడా ఆశించిన పరిస్థితి ఉంది. అప్పుడు ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ పరిణామాల దృష్ట్యా కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఈ రోజు పర్యటనలో మొత్తం విషయాలన్నీ కూడా తేటతెల్లమైన పరిస్థితి ప్రధానంగా ఉంది. జనసేన నాయకులకు 4 నియోజకవర్గ నాయకులు నిర్దేశించడమే కాకుండా నియోజకవర్గాల్లో ఏ విధంగా వెళ్ళడమే కాకుండా ప్రధానంగా రాజమండ్రి రూరల్ నుంచి ఎవరు పోటీ చేస్తారని ఈ ఉత్కంఠకైతే కందుల దుర్గేష్కే ఇక్కడి నుంచి జనసేన నుంచి పోటీ చేస్తారని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బొత్స సోదరికి ఏదో విధంగా నచ్చజెప్పేది కూడా అన్ని విధాలుగా నేను చూసుకుంటానంటూ వాళ్ళకంతా కూడా భరోసా ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడంతా కూడా చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారనే సమాచారంతో రూరల్లో ఉన్నటువంటి రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయం చూడొచ్చు. కార్యాలయంలో అందరూ కూడా కోలాహలం అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. ఈ రాజమండ్రి సంబంధించిన రూరల్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ చేరుకున్నారు. అలాగే కందుల దుర్గేష్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ పరిస్థితి చెప్తాను. కొంతమంది నాయకులతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ ని పోటీ చేస్తాను. మొన్నటి నుంచి కూడా జనసేన టీడీపీ అని కూడా ఉత్కంఠ ఉంది. ఈ రోజు తెరదింపిన పరిస్థితి. సార్, మేమైతే జనసేన శ్రేణులందరూ కూడా దుర్గేష్ గారు పోటీ చేస్తామని మేము ముందుగానే ఊహించిందే. ఎందుకంటే జనసేన పార్టీకి తూర్పుగోదావరి జిల్లా గుండెకాయ లాంటిది. అటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కందుల దుర్గేష్ గారు మంచి ఇదున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి సీటు ఖచ్చితంగా ఉంటుందని మేమంతా ఊహించిందే. దానికి తగ్గట్టుగానే ఈ రోజు దుర్గేష్ గారు పోటీ చేస్తారని చెప్పేసి అధిష్టానం నుంచి రావటం, దాన్ని మేమంతా కూడా ఆనందోత్సవాలతో ఉన్నాం. అదే కాకుండా దుర్గేష్ గారిని భారీ మెజార్టీతో రూరల్లో మేము గెలిపించి ఆయన 2024 అసెంబ్లీలో మినిస్టర్గా కూడా పంపించే ఇదిలో కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే టీడీపీ నేత కూడా మొదటి నుంచి కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. 3 తరఫాలుగా గెలుస్తూనే వస్తున్నారు. ఆయన కూడా పోటీ చేస్తున్నారు సార్. ముందు నుంచి పార్టీ జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి కావాలంటే మనం కలిసి పనిచేస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఎటువంటి నాయకులను త్యాగాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. దానిలో భాగంగానే అనుభవం ఉన్న బుచ్చి చౌదరి గారు ఈసారి కొంచెం అవకాశం నుంచి తప్పుకోవచ్చు. దానిలో భాగంగానే కందుల దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారు. అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ శ్రేణులు, మా జనసేన శ్రేణులు కూడా అందరూ కూడా ఒక సోదర భావంతో కలిసి దుర్గేష్ గారిని భారీ మెజార్టీతో మా అసెంబ్లీ పంపిస్తాం ఖచ్చితంగా. చెప్పండి, కందుల దుర్గేష్ గారు ఇప్పుడు రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంది? ఏ విధంగా గెలిపించారు? తప్పకుండా విజయం సాధిస్తారండి దుర్గేష్ గారికి. ఎందుకంటే ఆయనకి ఎటువంటి మచ్చ లేదు, ఏమీ లేదు. భారీ మెజారిటీతోనైతే మేము తప్పకుండా గెలుస్తారు. ఇటు తెలుగుదేశం పార్టీ గురించి పొత్తులో భాగంగా అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా గెలుస్తారని, భారీ మెజారిటీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. టీడీపీ పోటీ చేస్తారా, ఎవరు పోటీ చేస్తారని కూడా ఉత్కంఠ ఉంది. లేదండి, మాకైతే ఫస్ట్ నుంచి ఈ దుర్గేష్ గారే వస్తారని మాకు ఉన్నది. మా కళ నిజమైంది. సో తప్పనిసరిగా ఈయనే భారీ మెజారిటీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. చూస్తున్నాం ఇది పరిస్థితి. చెప్పండి, ఏ విధంగా చూడాలి? కందుల దుర్గేష్ గారు జనసేన పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు మొత్తం అందరూ కూడా చెప్పడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళ రోజున మాకు రాజమండ్రిలో కార్యకర్తలకి వీరప్పమాలకి మరియు అలాగే జన సైనికులందరికీ రేపు రాబోయే ఎలక్షన్ గురించి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే దుర్గేష్ గారికి కూడా సీట్ అనౌన్స్మెంట్ అయ్యే విధంగా మాకు సమాచారం అందింది. దుర్గేష్ గారికి భారీ మెజార్టీతో గెలిపించుకొని రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక భారీ మెజార్టీతో నెగ్గినటువంటి ఎమ్మెల్యేగా మేము చరిత్ర సృష్టించి ఆయనకి కేబినెట్ లో కూడా మంత్రి పదవి వచ్చేలా కూడా మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం. జై జనసేన. చూస్తున్నాం రామదాస్, ఇది ఈ విధంగా అయితే ప్రధానంగా అయితే రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి ఉత్కంఠ అయితే ప్రధానంగా తెరని చెప్పాలి. గోదావరి జిల్లాకి ఎంతో జనసేన పట్టు ఉన్నటువంటి గోదావరి జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కందులు దుర్గేశ్ ఎట్టకేలకైతే ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్న నాయకులకైతే ఆ సీటు ఉంటుందా లేదా అనేది కూడా ప్రకాష్ అంటే కందుల దుర్గేశ్ చాలా ధీమాగా మొదటి నుంచి చెప్తున్నారు ఆ సీటు తనదేనని. ముఖ్యంగా ఆర్టీవీతో కూడా ఆయన మాట్లాడుతూ ఆ సీటు తనదేనంటూ ధీమాగా చెప్తున్న పరిస్థితి మనం చూసాం. రైట్, అయితే ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్ నేత ఆయన తెలుగుదేశం పార్టీలో. మరి ఆయన పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఏ రకంగా బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి? ఆయన్ను ఏ రకంగా మిగతా పదవులు అకామిడేట్ చేసే అవకాశం ఉంది? రామదాస్, ప్రధానంగా చూసుకుంటే ఆర్టీవీ ముందు నుంచి కూడా కందుల దుర్గేష్ గారి నాకు అభిప్రాయం కూడా ఆర్టీవీతో మొదటిసారిగా ఆయన చెప్పడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకే ఆయన అభయం ఇచ్చారో ఆ విధంగా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా అయితే నాకు ఆయన ఈ సీటు అయితే కేటాయిస్తారని ఆయన ధీమాగా అయితే ఆర్టీవీతో కూడా ఇటీవల 2 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగానే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలవడం, ఆయనతో మాట్లాడిన తర్వాత కార్యకర్తలతో 4 నియోజకవర్గ నాయకులతో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని అయితే అలా అందరితో కూడా పంచుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రధానంగా చూస్తుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రధానంగా ఈ విషయంపై కూడా చాలా పట్టుగానే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆర్టీవీ మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే రాజమండ్రి నుంచి నేను ఎవరైతే సిట్టింగ్ గా గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల క్రితమే నాకు ఇక్కడ నుంచి పోటీ చేస్తామంటే వాళ్ళంతా సీట్లు కన్ఫర్మ్ అంటూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా మనతో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ మేమే పోటీ చేస్తాం అని చెప్పేసి పక్కన బుచ్చయ్య చౌదరి అయితే పట్టుబట్టుకున్నారు. అలాగే పోటీ చేస్తామని గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ ను కూడా ఈ విధంగా ప్రచారం ఆయనే పోటీ చేస్తారు, ఆయనే బరిలో ఉంటారు, ఆయన అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేయాలంటూ అలాగే మొత్తం ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో నాయకులు కూడా దిశ కూడా నిర్దేశించడమే కాకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఎవరు కూడా నమ్మవద్దు, అందరూ కూడా అసత్యాలు ఎవరు కూడా నమ్మవద్దంటూ అధైర్యపడవద్దంటూ ఎవరు కూడా ఇటువంటి పోస్టులపై స్పందించవద్దంటూ ముఖ్యంగా వాళ్ళకైతే సూచనలు చేశారు. సూచనలతో పాటు ఈ కందుల దుర్గేష్ సీటు కేటాయించడం అనేది కూడా ఇక్కడంతా కూడా హాట్ టాపిక్ మారిందని ప్రధానంగా చెప్పవచ్చు. రామస్వామి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ను పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేశారు. పార్టీ మీటింగ్లోనే దుర్గేష్ పేరును ప్రకటించారు జనసేనాని. రాజమండ్రి రూరల్, అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. ఇక కందుల దుర్గేష్ బరిలో ఉంటారని పవన్ చెప్పడంతో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఏంటనేది ఉత్కంఠంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఏ రకంగా బుజ్జగిస్తుంది? పొత్తులో భాగంగా సీటు కోల్పోవడంతో బుచ్చయ్య చౌదరికి మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి పదవి అప్పచెప్పబోతుందనేది ఆసక్తికరంగా మారింది.